ముంబైలో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం తర్వాత మంత్రాలయంతో పాటు బృహన్ ముంబై పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని మహారాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసరం కాని శాఖల అధికారులు, ఉద్యోగులు మధ్యాహ్నం తర్వాత కార్యాలయాల నుంచి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అత్యవసర సేవల శాఖలకు మాత్రం ఈ ఆదేశాలు వర్తించవని, ఆయా శాఖాధిపతులే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యవసర గడువుతో కూడిన పనుల కోసం అవసరమైతే సిబ్బందిని కార్యాలయాల్లో కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని సంబంధిత శాఖాధిపతులే నిర్ణయించుకోవాలన్నారు. ఇక అన్ని ప్రైవేటు సంస్థలు ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని సూచించింది. ముంబైలో భారీ వర్షాలు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో మహారాష్ట ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. पकड़ा चला हुआ ముంబైలో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం తర్వాత మంత్రాలయంతో పాటు బృహన్ ముంబై పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని మహారాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసరం కాని శాఖల అధిపతులు, ఉద్యోగులు మధ్యాహ్నం తర్వాత కార్యాలయాల నుంచి వెళ్లేందుకు అనుమతిచ్చింది. అత్యవసర సేవల శాఖలకు మాత్రం ఈ ఆదేశాలు వర్తించవని, ఆయా శాఖాధిపతులే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక అత్యవసర గడువుతో కూడిన పనుల కోసం అవసరమైన సిబ్బందిని కార్యాలయాలలో కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని సంబంధిత శాఖాధిపతులే నిర్ణయించాలన్నారు. ఇక అన్ని ప్రైవేటు సంస్థలు ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని సూచించింది. ముంబైలో భారీ వర్షాలు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో మహారాష్ట ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. पकड़ा चला हुआ ముంబైలో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం తర్వాత మంత్రాలయంతో పాటు బృహన్ ముంబై పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని మహారాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసరం కాని శాఖల అధికారులు, ఉద్యోగులు మధ్యాహ్నం తర్వాత కార్యాలయాల నుంచి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అత్యవసర సేవల శాఖలకు మాత్రం ఈ ఆదేశాలు వర్తించవని, ఆయా శాఖాధిపతులే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యవసర గడువుతో కూడిన పనుల కోసం అవసరమైన సిబ్బందిని కార్యాలయాలలో కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని సంబంధిత శాఖాధిపతులే నిర్ణయించనున్నారు. అన్ని ప్రైవేటు సంస్థలు ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని సూచించింది. ముంబైలో భారీ వర్షాలు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో మహారాష్ట ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. पकड़ा चला हुआ
पानी